ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఎరగొట్టేద్దామా, ఎందుకైతే కొత్త ఫోన్ అయితే కొనేసాను. ఇక్కడ నుంచి వీడియోస్ నాన్ స్టాప్ వచ్చేస్తాయి. ఎక్కడున్నాను ఏంటని ఏం కంగారు పడకండి. నేనైతే మన ఊళ్ళో మోరుబోడ్లోనే ఉన్నాను. ఇదైతే మోరు రోడ్డు అనమాట. మల్కాపూర్ నుంచి మోరెల్లి రోడ్డు. రోడ్డు అని బదులు నేను చెరువు అయితే అనొచ్చు అనమాట. ఈ రోడ్డు అంటే వెళ్తుంటే మాకు రోజు బండ్లు అయితే వాయించేస్తున్నాయి. ఇక్కడేం చూసారు, ఇంకా ముందుకెళ్ళాక రోడ్డు చూపిస్తాను. ఇంకా అయితే మీకు బుర్ర అయితే ఎగిరిపోద్ది అనమాట. ఇదిగో మా ఇదైతే సీత తిమింగళాల చెరువు అనమాట. ఈ తిమింగళాల చెరువుని దాటి వెళ్తాక మాకు రోజు తల ప్రాణం తోకైతే వస్తుంది. నాకు తెలిసి వర్షాల కారణంగా రోడ్లు వేయడం అయితే ఆపారేమో అని అనుకుంటున్నాను. చూసారా గాలి అయితే ఎలా వస్తుందో. ఎవడో రోడ్ల మీదకి అయితే రాకండి, వచ్చారంటే ఏదో కొబ్బరిగా నెత్తి మీద దిగుతుంది. క్లైమేట్ చూస్తే చాలా బాగుంది బయట. ఈ క్లైమేట్లో బయట తిరుగుతామంటే ఏ కొబ్బరిగా నెత్తి నెడుతుందేమని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మా వాళ్ళు అయితే కొన్ని సామాన్లు చెప్పారనమాట. ఆ సామాన్లు అయితే మా ఊరికి ఇచ్చేసి సరదాగా పైకి వెళ్ళి క్లైమేట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి పైకి అయితే వెళ్ళాను. ఈ వర్షానికి అయితే మా ఊళ్ళు వేసిన చిన్న చిన్న వెరైటీ మొక్కలన్నీ అయితే భలే గ్రీనరీగా భలే కనిపిస్తున్నాయి. మాకైతే జాన్ చెట్లు, సీతాఫలకాయ చెట్లు, నారింజ చెట్లు అవన్నీ మా ఊళ్ళు భయంకరంగా పాతేశారు. అవి పెద్ద ఎదిగిపోయి కాయలు కూడా వేసేస్తున్నాయి. చూసారా మా చెట్లు అయితే గాలికి ఎలా ఊగుతున్నాయో. మా డాబా పైన ఇక్కడ వెనకాల నేరేడు చెట్టు ఉంటుంది. ఆ నేరేడు చెట్టు అయితే మొత్తం డ్యాన్స్ వేసేస్తుంది. క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ నెత్తి మీద ఏ కొబ్బరికాయ ఈ నారింజ రబ్బు ఏదో పడుతుందని చెప్పి భయం వేసి కిందకైతే వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళిపోయే ముందు మీకు మొక్క అయితే చూపిస్తాను. రోజు మొక్క పువ్వు మాత్రం వేసింది నెంబర్ 1 వచ్చింది పువ్వు అయితేని. ఏ అమ్మాయికైనా ఇద్దామంటే మన పెళ్ళి అయిపోయింది. స్కూల్ సెలవులు వచ్చేసినాయి కదా అని చెప్పి మ్యాజిక్ అయితే మొన్న నుంచి స్టార్ట్ చేయలేదు మావ. ఒక్కసారిగా స్టార్ట్ చేసినట్టు దెబ్బకి బండి అయితే 3 రోజులు పక్కన వెంటనే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అలా రన్నింగ్లో ఉంచి బండి అయితే లోపల అటు ఇటు తుడిసి జాగ్రత్తగా డోర్ అయ్యేసి జాగ్రత్తగా బండి పక్కట్టేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోను. ఎందుకంటే గాలి అన్నీ గట్టిగా వస్తున్నాయి. ఎవరో బయటకు రాకండి, తుఫాన్ వచ్చలేకని చెప్పారు కదా, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ నాన్ స్టాప్ వస్తాయి. మన వీడియోస్ని మిస్ చేయకుండా అన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి. వీడియోలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. నేను మీ బెంజు మేడి సైనింగ్ ఆఫ్.